నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించాలి. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు. తొలిసారి ఉచిత సిలిండర్ పొందేందుకు మార్చి 31 వరకే అవకాశం. మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం. ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్. బాధితుల నుండి వినతుల స్వీకరణ. అధునాతన శంకర్ విలాస్ బ్రిడ్జి గుంటూరు వాసుల కళ. ప్రతి ఒక్కరూ సహకరించాలన్న కమిషనర్ పులి శ్రీనివాసులు. వీవీఐటీలో నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ప్రారంభించిన ఎస్ఏపీ చైర్మన్ రవినాయుడు. 4 రోజుల పాటు కొనసాగనున్న పోటీలు. వెల్గపూడి సచివాలయంలో 2వ రోజు కలెక్టర్ల సదస్సు జరిగింది. వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశనం చేశారు. 30 ఏళ్ల క్రితం తాను టూరిజం అభివృద్ధి వల్ల అనేక లాభాలు ఉంటాయని చెప్తే అప్పుడు తప్పు పట్టారని, ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా టూరిజం వల్ల ఆదాయం వస్తుందని చంద్రబాబు గుర్తు చేశారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, కలెక్టర్లు జిల్లాల వారీగా టూరిజం అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాధి పెరిగే రంగం టూరిజం అని సీఎం వ్యాఖ్యానించారు. ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్, కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను. అప్పుడు నా మీద కమ్యూనిస్టు విరుచుకుపడ్డారు. కమ్యూనిజం లేదంటారు మీరు, ఇట్ ఈజ్ రియాలిటీ, చాలా దేశాల్లో ఉందంటే కాదు, ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద, పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను. నిన్న తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్, సిపిఐ సభ్యుడు కోనూనేని ఎమ్మెల్యే అతను రైజ్ చేసి, నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది, నిజంగా ఖర్చు లేని నిజం టూరిజమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. అంటే గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు, ఇక టూరిజమే ప్రధానం అనేవారు. ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది, కానీ నిజంగా ఖర్చు లేని నిజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అని సిపిఐ ఎమ్మెల్యే కోనూనేని సాంబశివరావు అన్నారు. బడ్జెట్ పద్ధతులపై మంగళవారం తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వాట్ ఐఎమ్ సేయింగ్, నేను చెప్పింది 30 ఏళ్ళు పట్టింది అర్థం చేసుకోవడానికి. మేము కూడా 30 ఏళ్ళు పడితే చాలా సమస్య వస్తుంది, కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు అంతే. దీపం 2.0 పథకం తొలి గ్యాస్ సిలిండర్ కోసం మార్చి 31 వరకే సమయం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత గ్యాస్ సిలిండర్లను వినియోగించుకున్నారని మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు సుమారు 98 లక్షల మంది వినియోగదారులు దీన్ని ఉపయోగించుకున్నారు. మార్చి 31వ తారీఖు వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 కింద పొందే విధంగా మీరు ఇమీడియట్గా నమోదు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. మరి ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ప్రారంభం అవ్వకుండా ముందు ఈ కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా ఉన్న ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ని ముందుగా మీరు మార్చి 31వ తారీఖు లోపు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దయచేసి ఇమీడియట్గా మీరు నమోదు చేసుకుని మార్చి 31వ తారీఖు కల్లా మీరు గ్యాస్ బుకింగ్ చేసుకోమని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ నుంచి మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న గల్లా మాధవి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి వాటిని శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల
వీధి వ్యాపారులు నష్టపోతున్నారని, వారికి ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో వ్యాపార నిర్వహణకు చర్యలు తీసుకుంటామని గల్లా మాధవి స్పష్టం చేశారు. ప్రధానంగా ఈ సమ్మర్ కారణం వల్ల వాటర్ గురించి అడుగుతా ఉన్నారు. అదేవిధంగా రీసెంట్గా మనకి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిమిత్తం ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి కావాల్సిన ఇంటర్నల్ రోడ్స్ని వైడ్ చేసుకునే ప్రాసెస్లో అక్కడ కాస్త ఈ స్ట్రీట్ వెండర్స్ని లిఫ్ట్ చేయడం, వాళ్ళకి వెండింగ్ జోన్స్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. అటు డెవలప్మెంట్ పరంగా ఇటు సంక్షేమ పరంగా కూడా వారి వారి సమస్యలతో ఈరోజు ఆఫీస్కి రావడం జరుగుతుంది. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం వారానికి 4 రోజులు ఈ ఆఫీస్లో గ్రీవియన్స్ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారమే మా దిశగా మేము కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని మాత్రం ఆశ వ్యక్తం చేస్తున్నాం. జీఎంసీ ప్రధాన కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం వలన ప్రభావితమయ్యే భవనాల యాజమానుల్లో కోర్టుని ఆశ్రయించిన వారితో కమిషనర్ పులి శ్రీనివాసులు సమావేశమయ్యారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణంలో భాగంగా జీఎంసీ చేపట్టిన 120 అడుగుల రోడ్డు విస్తరణలో ప్రభావితమయ్యే భవనాలకు నష్టపరిహారం, స్థలాలకు టీడీఆర్ బాండ్లను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అందిస్తామని, ఎన్నో ఏళ్ల గుంటూరు నగరవాసుల కలైన ఆర్ఓబీ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. ఆర్ఓబీ నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించామని, ఇప్పటికే ప్రభావిత భవనాల్లో 36 మంది అంగీకార పత్రాలు అందించారన్నారు. మరికొందరు కోర్టులను ఆశ్రయించారని, వారందరూ ఆర్ఓబీ నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కేవలం నష్టపరిహారం అంశంపై కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. ఆర్ఓబీ నిర్మాణ టెండర్లు ఈ నెలాఖరు నాటికి ఫైనల్ అవ్వడం, ఏప్రిల్ 15 తర్వాత పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. విస్తరణ ప్రభావిత భవన యజమానులు ఏ అనుమానం ఉన్నా లేదా సమస్య ఉన్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఆర్ఓబీ డెఫినెట్ వస్తుందండి, భవిష్యత్తులో ఆర్ఓబీ వస్తుంది, అలాంటి డౌట్స్ పెట్టుకోకండి. అది ఇది రెండు ఏకమైన రోజు మీరన్న అన్నిటి కూడా సరైన పరిష్కార మార్గాలు వస్తాయి. ఎట్లా కన్స్ట్రక్షన్ టైంలో ఏమన్నా చిన్న చేంజెస్, ఇప్పుడు వాళ్ళు అడిగారు ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, అట్లా ఏదన్నా మన చేతుల్లో ఏదైనా అవకాశాలు ఉంటే మనం దాన్ని మార్చుకొని చేసుకోవచ్చే. కానీ బట్ ఏదో ఒక రోజు ఫండ్ అలిగేషన్ 100% జరుగుతుంది కాబట్టి అప్పటిదాకా మనం వెయిట్ చేద్దామంటే అది వర్కౌట్ కాకపోవచ్చు మనకి. ఎందుకంటే ఆ రెండే ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి. మనం అనుకున్నంత మనకు కొన్ని తెలుసుకుంటే కొన్ని తెలియకపోవచ్చు, లేదా మనం అనుకున్న అదే కరెక్ట్ గా జరగకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండింగ్ తీసుకురావడం అంటే ఇప్పుడు శ్యామల్ నగర్ గేట్ నేను 2011-14లో వర్క్ చేసినప్పుడు కూడా అప్పటికే నా దృష్టిలో ఉన్నాయి. అంతకుముందు 8 సంవత్సరాలు శ్యామల్ నగర్ గేట్ అంటారు, నెహ్రూ నగర్ గేటు, ఆ గేటు, ఈ గేటు. మరి ఈరోజు మనకి చక్కగా 4 ప్రాజెక్ట్స్ శాంక్షన్ అయ్యి, ఇంకో 2 ప్రాజెక్ట్స్ మేబీ విత్ ఇన్ మంత్స్ లో శాంక్షన్స్ వస్తాయి. ఇవన్నీ వచ్చి చేస్తే ఒక గుంటూరు పట్టణానికి, నాట్ ఏపీకి, గుంటూరు పట్టణానికి ఎంత ఫండింగ్ తేవడం అంటే మాటలు కాదు. ఇవన్నీ వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది నగరం. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కార్యాలయంలో ప్రజా దర్బార్ జరిగింది. నియోజకవర్గ పరిధిలోని ప్రజలు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే నసీర్ ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అర్హత ఉన్న గత ప్రభుత్వం ఏదో ఒక సాకుతో పింఛన్లు తొలగించిందని, తమకు సామాజిక పింఛన్ అందించాలని కోరుతూ ఎక్కువగా వినతులు అందుతున్నాయని నసీర్ తెలిపారు. కార్యక్రమంలో ఇర్రి ధనలక్ష్మి, సాయి, భాస్కర్, సీను, కూటమి నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఏసీ ఉందనో, పిల్లలకి ఉద్యోగం వచ్చిందనో, లేకపోతే కారు కొన్నారనే నెపంతో పెద్దవారికి సైతం కూడా అనేక మందికి పెన్షన్లు కోత పెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు 65 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒక పక్కన చేస్తూనే రాబోయేటువంటి రోజుల్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు కల్పించడానికి ఒక నెలలో ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా పారిశుద్ధ్యం కానీ, రోడ్ల మరమ్మతులు కానీ, అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలు ఈరోజు ముందుకొచ్చి అర్జీలు ఇస్తున్నటువంటి పరిస్థితి. వాటినన్నింటినీ కూడా శాఖాపరమైనటువంటి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం, అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇష్యూస్ని కూడా. వాసిరెడ్డి వెంకటాద్రి అంతర్జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేర్కూరి లెనిన్ ఓల్గా మెమోరియల్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి.
ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, అర్జున ద్రోణాచార్య అవార్డు గ్రహీత సంజీవ సింగ్, వివిఐటియు చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రారంభించారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ పోటీలు కొనసాగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 900 మంది ఆర్చరీ క్రీడాకారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిఐటియు ప్రిన్సిపాల్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చెరుకూరి సత్యం, వివిఐటియు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం నుంచి అనంతపురం వరకు ఏ కళాశాలలో చూసినా, ఏ స్కూల్లో చూసినా ఆర్చరీలో రాణించాలనే తాపత్రయం, తపన క్రీడాకారుల్లో ఉంది. ఈరోజు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీగా ఈ క్రీడను ప్రోత్సహించాల్సిన బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ మీద ఉంది. దానికి అనుగుణంగా కూడా మా కార్యాచరణ రూపొందిస్తున్నాం. తర్వాత 2014-19లో కూడా స్పోర్ట్స్ను డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు పాలసీ తీసుకొని రావడం జరిగింది. 2% రిజర్వేషన్ కూడా ఆ రోజు ఉద్యోగ రిజర్వేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలనే ఉద్దేశంతో మొన్ననే ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది. అనేక సందర్భాల్లో మనం చూసాం, హర్యానా ది బెస్ట్, ఒరిస్సా ది బెస్ట్ అంటూ ఉన్నాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది. దిస్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు సీ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ come and participate in such things. మీరు కూడా please try and participate in anything going out from our campus anywhere into other states, even for other countries also. You see the confidence in the students who have come from all over the country. Most of them, like say I'd seen one girl talking to our media people. They're so confident. Until once you start participating in such things, you'll surely grow in character. Please do participate in anything, not exactly archery, anything you like. ముఖ్యమంత్రి చంద్రబాబుతో జపాన్ రాయబారి కైచి ఓనో బృందం భేటీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్లో జపాన్ పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలు, కొత్త అవకాశాలపై చర్చించారు. షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్ సహా విద్యారంగాల్లో పరస్పర సహకారంపై జపాన్ బృందం సీఎంతో చర్చించింది. గ్లోబల్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అసోసియేషన్, సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫర్ ఉమెన్ ఆధ్వర్యంలో సైకో సోషల్ కాంపిటెన్స్ ఫర్ గ్లోబల్ యూత్ అనే అంశంపై 2 రోజుల ఇంటర్నేషనల్ సదస్సు జరగనుంది. మార్చి 28, 29 తేదీల్లో నిర్వహించనున్న ఈ కాన్ఫరెన్స్ లో ఆన్లైన్, ఆఫ్లైన్ లో ప్రముఖులు పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపాల్ స్వరూపరాణి, నాగార్జున యూనివర్సిటీ సైకాలజిస్ట్ సరోజ తెలిపారు. కార్యక్రమంలో రోజ్లిన్, శ్రీలత, సుభాష్ని పాల్గొన్నారు. అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ ఉద్దేశించి ఈ సదస్సులో అనేక విధాలైన చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలన్నింటినీ కూడా సమర్థవంతంగా మా కళాశాలలో అనేక సెమినార్లు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ సెమినార్ ఆర్గనైజ్ చేయడం ఇది ప్రథమము. కాబట్టి గుంటూరు నగర ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ కూడా ఈ సమావేశాల్లో, ఈ సదస్సులో పాల్గొని గుంటూరుకు కానీ వివిధ ప్రాంతాలకు చెందిన యువతను ఉద్దేశించి ఈ స్ఫూర్తిగా చేసుకొని వివిధ చర్చల్లో పాల్గొనాలని ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆహ్వానించున్నాం. Youth especially and also the professionals, wherein nowadays in this global world, digital world, everyone is embarrassed to take up jobs in other countries. Therefore, the main purpose of this conference is to equip the present youth with psychosocial competencies. మానసికంగా వాళ్ళని దృఢంగా చేయటము, గ్లోబల్ లీడర్స్గా డెవలప్ చేయటము, గ్లోబల్ ఇష్యూస్ని వాళ్ళు రెసిలియన్స్తో, తర్వాతనేమో మంచి పీస్ఫుల్ వరల్డ్ క్రియేట్ చేయడానికి వాళ్ళు గ్లోబల్ లీడర్స్గా ఎదగటానికి కూడా ఈ కాన్ఫరెన్స్ సహకరిస్తుంది. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం అందక పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా సీఎం చంద్రబాబు బాధితులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందించారు.
ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆర్థిక స్తోమత లేక వైద్యం అందక ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దాదాపు 1,80,00,000 రూపాయలు చాలామందికి అందించడం జరిగింది. ముఖ్యంగా మౌలిక వసతులు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఆయుష్మాన్ భారత్ అలాగే ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా అందించేటువంటి వైద్యమే కాకుండా ఎవరైనా కార్పొరేట్ వైద్యంలో అవసరమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 1,80,00,000 రూపాయలు మన నియోజకవర్గం వరకు దాదాపు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు పేదలకు ఆరోగ్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమంలో ఇటీవల పోలీసులు అనుసరిస్తున్న విధానాలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టని మాజీ మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానాలు కన్నెర్ర చేసిన పోలీసుల తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం దురదృష్టకరమన్నారు. పొలిటికల్ గవర్నెన్స్తో పోలీసులు పనిచేస్తే తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఎట్లా మాట్లాడింది ఈరోజు హైకోర్టు? అసలుకి నేను పోలీస్ శాఖ వాళ్ళని తగిన గౌరవంతోనే మీరు పడే కష్టం తెలుసు, మీరు పడే బాధలు తెలుసు, మీ మీద వచ్చే ఒత్తిడి కూడా తెలుసు. నాకు ఆఖరికి చాలా ఒత్తిడిలో పనిచేస్తూ ఉంటారు. ఆ ఒత్తిడి రకరకాలుగా ఉంటుంది. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పైన ఒక గట్టి పదాలతో లేదంటే ఎట్లా చెప్పాలి, ఒక తీవ్రమైన పదాలతో మాట్లాడుతుండమన్నది వ్యవస్థల్ని గౌరవించే వాళ్ళందరూ బాధపడే పరిస్థితి. ముఖ్యంగా నాలాంటి వాళ్ళం, అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అసలుకి వ్యవస్థల్ని గౌరవించే క్రమంలో జరిగే అన్యాయాన్ని చూసి బాధపడతా ఉంది. ఏంటి ఆ బాధ? ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సిన ఒక వ్యవస్థ భారత రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా లేదంటే వాటిని కనీసం పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో బిహేవ్ చేస్తూ ఉంది అని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను బాధపడ్డాను. గౌడ సంఘం ఆధ్వర్యంలో అరుణాచలం మాణిక్యవేలు సంస్మరణ సభ జరిగింది. పలువురు నేతలు మాణిక్యవేల్ సేవలను కొనియాడారు. మాణిక్యవేల్ ఎందరికో ఉపాధి చూపిన మహనీయులు అని పలువురు నేతలు కొనియాడారు. ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. కార్యక్రమంలో మాణిక్యవేల్ కుమారుడు పర్వీన్ రాజ్, కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఈవి నారాయణ, గౌడ సంఘం అధ్యక్షులు వాకా రామగోపాల్, పలు సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. అసలు ఈ గుంటూరులో ఈ ప్రజలందరూ కూడాను వచ్చి ఈ సంస్మరణ సభకి వచ్చారు. వారి సేవలను కొనియాడారు. అసలు కేవలం గుంటూరు వాళ్ళకే కాకుండా ఇలాంటి దానగుణం ఉన్నటువంటి వ్యక్తులు లేకపోవడం సమాజానికే లోటు. ఏమైనా వారి యొక్క దీన్ని కొనసాగించేటువంటి బాధ్యతను చిరంజీవి పర్వీన్ రాజ్ వాళ్ళ కుమారులు తీసుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాన్నగారి సంతాప సభ ఇవాళ గౌడ సంఘం వాళ్ళు ఇక్కడ గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. వారికి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే 28వ తారీఖు నాన్నగారి కార్యక్రమం శ్రీ కాన్వెన్షన్లో జరుగుతుంది అని తెలియజేసుకున్నాను. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని క్రైస్తవ ప్రజా సంఘాల నాయకులు అన్నారు. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ్సేన్ సేవాదళ్ క్రైస్తవ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపం తెలుపుతూ ఘన నివాళులర్పించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఇలాంటివి సమాజంలో జరగడం మంచిది కాదని క్రైస్తవ మత ప్రబోధకులు తెలిపారు. కార్యక్రమంలో బాబురావు, చంద్ర, పరిశుద్ధరావు, రవి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అక్కడ జరిగినది రేపు ఇక్కడ జరగదని గ్యారెంటీ అయితే లేదు. కానీ ఎవరు బాధ్యులు? అది కాదు. ఇది క్రైస్తవం మీద, క్రైస్తవత్వం మీద జరుగుతున్నటువంటి దాడిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ త్వరగా పంపించాలి. ఇంత అధునాతన ప్రపంచంలో కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఇంకా రాలేదు అంటే దాని వెనక ఏదో శక్తులు ఉన్నాయి. ఇది మాత్రం ఖచ్చితంగా మనము అది ఏమంటారంటే నమ్మదగినటువంటి విషయం. ఖచ్చితంగా ఏదో శక్తులు పనిచేస్తున్నాయి ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క. కాబట్టి అందరూ సహోదర భావం కలిగి ప్రేమతత్వాన్ని అలవరుచుకోవాలనే
యేసుక్రీస్తు ఈ లోకానికి బోధపరిచారు. ప్రతి మతం కూడా ఆ విషయాన్ని తెలియచేస్తుంది. కాబట్టి త్వరలో పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలియచేయాలని, మరి ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని, ఒకవేళ ఎవరైనా దోషులుంటే తప్పకుండా వారిని తీవ్రంగా ఖండించి శిక్షించాలని క్రైస్తవ సంఘాల తరఫున, మరి ఇక్కడున్న దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియని చెప్పి ఆయన చాలా గొప్ప మంచి వొకాబులరీతో మంచి గ్రేస్ ఫీలింగ్తో ఆయన ఉపన్యాసాలు ఉండేవి. చాలా యూట్యూబ్లో ఆయన ఛానల్స్లో ఆయన ఉపన్యాసాలు వింటూ ఉండేవాళ్ళము. ఆయన ఒకప్పుడు మాసిలామణి, ఆర్ఆర్కే మూర్తి ఆ స్థాయిలో ఒక బైబిల్ని అనేక రకాల రిఫరెన్సులతో చెప్పగలిగినటువంటి గొప్ప మేధావి. ఇంత గొప్ప మత బోధకుడిని చంపినప్పుడు సనాతన ధర్మానికి ఏదైనా అయితే ప్రాణాలు ఉడుతానని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్పందించాలి. మతానికి సంబంధించినటువంటి శక్తులతో ఐక్యం కట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్పందించాలి. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీక అని తూర్పు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు షేక్ ఆరిఫ్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా స్థానిక పొన్నూరు రోడ్లోని లాల్ జాన్ షాదీఖానాలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో సుమారు 5,000 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా షేక్ ఆరిఫ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆధ్యాత్మికంగా ఉపవాసాలు ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్ పర్వేజ్ అట్లాస్, రహమతుల్లా, ఇబ్రహీం ఖలాలిల్లు, ఎస్ఎం महारुद्दीन रहमान, सिराज तैसुल्लु पाल्गोन्नारू। रमज़ान का महीना है, हर कोई रोज़दार एक रमज़ान के महीने को बहुत ही पूरे लोग रमज़ान में रोज़ा रखते और एक दूसरे के भाईचारे के साथ में पूरों की दुआ करते हुए ये रमज़ान के महीने में मुसलमानों का ये ख्याल रहता है कि दूसरे कौमों को भी सबको पूरों को मिलाते हुए उन लोगों की दुआ करते हुए रमज़ान में हर तरीके के रोगों को खाना खिलाते हुए इज़्ज़त से सब लोगों से बात करते हुए रमज़ान में ये रमज़ान सब लोगों को बहुत अच्छा होना बोल के और ये हम लोगों की तरफ से पूरों को ये करते हैं। పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఈ ఎండాకాలంలో కఠోర ఉపవాస దీక్షలను విరమించుకొని భక్తి శ్రద్ధలతో ఈరోజు మన యువ నాయకులు గుంటూరు తూర్పు సీనియర్ టీడీపీ నాయకులు షేక్ ఆరిఫ్ భాయ్ గారు ముస్లిం సోదరులకే కాకుండా ముస్లింలు హిందువులు ఐకమత్యంగా ఉండాలని అందరినీ పిలిచి లాల్ జాన్ బాషా షాదీఖానాలో ఈ ఇఫ్తార్ విందు మరియు ఇఫ్తార్ విరమణ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయం. నగరంలో ఒకసారి వినియోగించబడే ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం ఏప్రిల్ 1వ తేదీ నుండి పక్కాగా అమలు చేస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కౌన్సిల్ సమావేశ మందిరంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశ మందిరంలో హోల్సేల్ రిటైల్ వ్యాపారులతో జరిగిన అవగాహన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం అమలుపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ పర్యావరణానికి హానితో పాటు ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుందని అందరూ గ్రహించాలని తెలిపారు. వాణిజ్య సంస్థల్లో పార్కింగ్ ఫీజు వసూళ్లపై ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా అనుసరించాలన్నారు. సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఎల్చూరి వెంకటేశ్వర్లు, సీఎంఓహెచ్ డాక్టర్ అమృతం, సిపి రాంబాబు, ఉపాసెల్ పిఓ రామారావు తదితరులు పాల్గొన్నారు. అట్లనే 1 అవర్కి మించి 30 మినిట్స్కి మించి 1 అవర్ లోపు కానీ ఆయన అక్కడ స్పెండ్ చేస్తే మాత్రం ఏదైనా ఒక పర్చేజ్ చేసినట్లు ఒక బిల్లు కానీ ఉంటే ఆ 1 అవర్ 30 మినిట్స్ అబవ్ 1 అవర్ లోపు ఉన్న వాళ్ళకు కూడా మరి మినహాయింపు ఉంటుంది. వాళ్ళు కూడా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అట్లాగే 1 అవర్కి మించి ఎవరైనా సరే స్పెండ్ చేస్తే ఈ ట్యాక్స్ అంటే మనకి పార్కింగ్ ఛార్జెస్ ఎంతైతే కట్టాలో దానికి మించి ఏదైనా పర్చేజ్ చేసినట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పార్కింగ్ ఫీ 50 రూపాయలు ఉందనుకోండి, 50 రూపాయలకి మించి ఆయన లోపల ఏదైనా మూవీకి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఒక షాపింగ్ చేసినా ఆ బిల్లు 50 రూపాయల కంటే మించి ఉంటే అలాంటి వాళ్ళకు కూడా పార్కింగ్లో ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మేరకు ఏప్రిల్ 1 నుంచి మనం ఇంప్లిమెంటేషన్కి వెళ్తున్నాము. అట్ ది సేమ్ టైము
మే వరకు వాళ్ళకి ఎలాంటి ఫైన్స్ కానీ లేకపోతే మన దగ్గర నుంచి యాక్ట్ కానీ రూల్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ లేకుండా టైం అడిగారు. అది కూడా మనం ఓకే అనటం జరిగింది. కాబట్టి ఏప్రిల్ 1 నుంచి ఇటు ప్రజలు ఇటు వ్యాపార సంస్థలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి. కానీ మే 1 నుంచి మాత్రం ఏదైనా సరే అతిక్రమించి ఈ నిబంధనలు అతిక్రమించి అటు ఉపయోగించినా ఇటు అమ్మినా అట్లనే మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ కుమార్ నగరంలోని పలు ప్రమాద ప్రదేశాలు ట్రాఫిక్ రద్దీ ప్రదేశాలను పరిశీలించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెస్ట్ ట్రాఫిక్ సీఐని ఇతర పోలీసు అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా గుంటూరు టౌన్లోని ఐబీ బంగ్లా ప్రాంతము, సుబానీ హోటల్, నల్లపాడు రోడ్, విఐపి రోడ్, చుట్టుగుంట సెంటర్, ఎత్తు రోడ్డు సెంటర్, ఎంటీబీ సెంటర్, మూడు బొమ్మల సెంటర్, ఎస్బీఐ జంక్షన్, కంకర్గుంట వేబ్రిడ్జి, శ్యామలానగర్ పెట్రోల్ బంక్, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను మరియు బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను పరిశీలించి స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు, స్టాప్ బోర్డులు మరియు రేడియం స్టిక్కర్లు మొదలగునవి ఏర్పాటు చేయవలసిందిగా ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ ట్రాఫిక్ సిఐ సింగయ్య, ఎస్ఐలు శ్రీహరి, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపురంలోని ధృతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కన్సల్టేషన్ కార్యక్రమం నిర్వహించినందుకు హాస్పిటల్ వైద్యులను సన్మానించారు. నగరంలోని దాదాపు 520 షాపులతో కలిగిన గత్తపూరి రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు షుగర్, బీపీ, హార్ట్, కిడ్నీలకు సంబంధించిన రక్త పరీక్షలు మరియు ఉచిత కన్సల్టేషన్ను నిర్వహించారు. ఉచిత కన్సల్టేషన్ కల్పించిన సందర్భంగా ధృతి హాస్పిటల్ డాక్టర్ రేవూరి హరికృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి విలువైన సేవలను ఉచితంగా అందించినందుకు డాక్టర్ని మరియు హాస్పిటల్ సిబ్బందిని సన్మానించారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.